This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్ రైల్వేలో ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఇవి రైల్వేస్లో జాబ్స్ కాబట్టి, కాకపోతే మీకు పోస్టింగ్ మాత్రం అక్కడ ఉంటుంది ఇనీషియల్గా. సో ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మినిమం అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయిన వారికి నెలకి 57,000 అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 57,000కి పైగా జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నవి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సో బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందులో ఎంటీఎస్ ఉంది, ఫారెస్ట్ గార్డు, డ్రైవరు, ఇలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 45,000 వరకు జీతం పొందొచ్చు. వీటికి కూడా మినిమం 10th క్లాస్ అర్హత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ నేను పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇందులో మీకు 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. ఈ షట్టింగ్ ఆపరేటర్ వేకెన్సీకి అయితే మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు, అంతే. మినిమం 10th క్లాస్, మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ అయితే కంపల్సరీ ఏమీ అవసరం లేదు. మినిమం 10th క్లాస్ పాస్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. యార్డ్ సూపర్వైజర్కి అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు ఏ డిగ్రీ పూర్తి చేసినా ఈ యార్డ్ సూపర్వైజర్ వేకెన్సీకి ఎలిజిబుల్ ఉంటారు. టెక్నీషియన్కి అయితే ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ రిలేటెడ్ ట్రేడ్స్లో ఐటీఐ ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటారు. అదే ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితేనేమో ఫుల్ టైం డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు 10th వాళ్ళ వేకెన్సీస్ ఉన్నవి, ఏదో ఒక డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి, ఇంకా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, డిప్లొమా చేసిన వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నవి. ఇలా రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నవి. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ వీడియో చూస్తున్న మీకు లేకపోయినా, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఒకరుకుంటే మాత్రం వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ May 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి కానీ సూపర్వైజర్కి అయితే మ్యాక్సిమం 55 years ఏజ్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఈ టెక్నీషియన్కి, ఈ షట్టింగ్ ఆపరేటర్కి అయితే మ్యాక్సిమం 50 years ఉన్న ఏజ్ ఎలిజిబుల్ ఉంటారు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే ఇందులో పోస్టులను బట్టి, సిటీని బట్టి మీకు శాలరీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్కి సెలెక్ట్ అయితే చూడండి, మీకు బేసిక్ పే 35,400 ఉంటుంది డియర్నెస్తో కలిపి. కాకపోతే మీరు ఇన్ హ్యాండ్ శాలరీ చూడొచ్చు. ఈ ఏ క్లాస్ సిటీలో పడితేనేమో 57,140 పొందొచ్చు. బి క్లాస్లో అయితేనేమో 53,600, సి క్లాస్ అయితేనేమో 50,000. అలాగే టెక్నీషియన్కి అయితే మీకు బేసిక్ పే 19,000 ఉంటుంది. ఏ క్లాస్ సిటీలో అయితే 30,900 పొందొచ్చు. ఈ షట్టింగ్ ఆపరేటర్కి అయితేనేమో బేసిక్ పే 18,000 ఉంటుంది. మీరు మంచి ఏ క్లాస్ సిటీలో పోస్టింగ్ అని ఉంటే మాత్రం 29,300 ఉంటుంది. యార్డ్ సూపర్వైజర్ కూడా సేమ్, బేసిక్ పే అయితే ఏమి ఇవ్వలేదు. మీరు ఏ క్లాస్ సిటీలో పోస్టింగ్ పొందితే మాత్రం 57,000కి పైగా శాలరీ పొందొచ్చు. మీకు ఎందుకు శాలరీ ఇంత అయి ఉంటుందంటే మీకు డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్ అలవెన్స్, మొబైల్ అలవెన్స్, ఇలా చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని బెస్ట్ శాలరీ పొందొచ్చు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం మీకు మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట. దాన్ని తీసుకొని మీరు వెళ్ళారంటే
నార్మల్గా ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టి ఇంకా ఉంటే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్షన్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ హ్యూజ్గా ఎక్కువగానే వస్తే అప్పుడు ఏమైనా టెస్ట్ గురించి అయితే చూస్తామని చెప్తున్నారు తప్ప మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి వాళ్ళు ఎక్కడ ఇవ్వలేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏమీ ఇవ్వలేదు. కేవలం మీరు అప్లికేషన్ ఇచ్చారనమాట, దాన్ని ఫిల్ చేసుకొని మీ సర్టిఫికేట్కి అవన్నీ తీసుకొని వెళ్ళారంటే ఒక డేట్ ఇచ్చారో చెప్తాను, ఆ డేటు లొకేషన్ ఎక్కడో చెప్తాను. అవి తీసుకొని వెళ్ళారంటే మీకు జీడీ గ్రూప్ డిస్కషన్ ఇంకా ఇంటర్వ్యూ అవన్నీ పెట్టేసి మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని మీకు మెడికల్ ఫిట్నెస్ చెక్ చేసి మీకు సెలెక్షన్ చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఫిజికల్ టెస్ట్లు అయితే ఏమీ ఉండవు. కేవలం మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నార్మల్గా ఫిట్ ఉన్నారో లేదా చెక్ చేయడానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ యాక్చువల్గా 1 జూన్ 2026 రోజు రిలీజ్ అయింది. మీకు యాక్చువల్లీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ రోజు సెలెక్షన్ చేస్తున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వచ్చి పోస్ట్ కోడ్స్ ప్రకారం మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. పోస్ట్ కోడ్ 2, 5, 6కి అయితేనేమో 22 జూన్ 2026 రోజు, మిగతా 3 and 4కి అయితే 23rd రోజు కండక్ట్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా 9 నుంచి 12 hours లోపు మీరు చేసుకోవాలి. జాయినింగ్ పీరియడ్ కూడా వితిన్ 30 daysలోనే ఉంటుందని చెప్తున్నారు. సో మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాక మీకు మ్యాక్సిమం చెప్పేస్తారనమాట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్టు. వాళ్ళకి వితిన్ 30 daysలోనే మీకు సెలెక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇంటర్వ్యూ వెన్యూ కానీ లొకేషన్ వచ్చేసి మీకు వెన్యూ వచ్చేసి ఏపీలోనే కండక్ట్ చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఈ వ్యాగాన్ రిపేర్ వర్క్షాపు ఆటోనగర్ వడ్లపూడి గాజువాక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వాళ్ళు ఇచ్చిన డేట్స్ రోజు ఈ లొకేషన్కి అయితే వెళ్ళారంటే మీకు ఇంటర్వ్యూస్ కానీ గ్రూప్ డిస్కషన్ అవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. అండ్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం నేను చెప్తాను చూడండి క్లియర్గా. వెళ్ళేటప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే కింద ఉంటుంది. దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని మొత్తం ఫిల్ చేయాలి, ఫోటో అతికించాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన డేట్స్ రోజు వెళ్ళారంటే మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి. మీ డీటెయిల్స్ అన్ని ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ నేమ్ రాసేసి మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఏమేమి తీసుకెళ్తున్నారో అవన్నీ టిక్ చేసుకోవాలి. టిక్ చేసి ఇక్కడ సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర నేము, ఇంకా మీ డేట్, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్కి కానీ M&Pకి కానీ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇక్కడ ఇచ్చిన ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి అయితే 22 జూన్ 2026 రోజు ఉంటుంది. ఈ 2 types ఆఫ్ వేకెన్సీస్కి అయితే 23rd జూన్ 2026 రోజు ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన లొకేషన్కి ఈ డేట్స్ రోజు మీరు వెళ్ళారంటే అప్లికేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళు మీకు ఇంటర్వ్యూ కానీ గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసి ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువగా వస్తే అప్పుడు ఇంటర్వ్యూకి అది ఎగ్జామ్కి సంబంధించి చెప్తామని చెప్తున్నారు. సో మ్యాక్సిమం ఇంటర్వ్యూ ద్వారానే మీకు సెలెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ప్రజెంట్ క్వాలిఫీగా ఉన్నాం అనుకుని ఎవరని అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ వైజాగ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైజాగ్కి సంబంధించిన రైల్వే స్టేషన్లో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వాటిని రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్ 36 వేకెన్సీస్ ఉన్నవి. మ్యాక్సిమం ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ కూడా డివైడ్ చేసుకో మ్యాక్సిమం ఉన్నవి చూసుకోవచ్చు. సో చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.